ఇది ఇంతకుముందు వీడియోలో మనం చివరిలో చెప్పుకున్నాం. మనం కాల్పులు ఆపేసాం. ఎందుకంటే వాళ్ళ డీజీఎంఓ కాల్పులు మేము ఆపేసాం కాబట్టి మేము కూడా ఆపేయమని మనం ఆపేసాం. కానీ కొద్ది గంటల్లోనే మళ్ళీ తిరిగి నేను మీకు ఇందాక వీడియో చేస్తూ అది పోస్ట్ చేసే లోపే మళ్ళీ పాకిస్తాన్ తెగబడింది కాల్పులకి చూసి. సరే మీకు ఆ వీడియో పంపించి ఏం జరుగుతుందో చూద్దామని నేను మళ్ళీ గమనించే లోపే మళ్ళీ పాకిస్తాన్ కాల్పుల్ని ఆపేస్తాను. అంటే ఇది ఒక చిన్నపిల్లల ఆటో మరి ఏంటో అర్థం కావట్లేదు. ఇది జరిగింది. ఇప్పుడే మన ఫారిన్ సెక్రటరీ విక్రాంత్ మిశ్రీ గారు తిరిగి మళ్ళీ ఆ సంఘటన మీద బ్రీఫింగ్ ఇచ్చారు. ఆయన ఏమంటున్నారు అంటే డీజీఎంఓ అభ్యర్థన మీద, పాకిస్తాన్ డీజీఎంఓ అభ్యర్థన మీద మన డీజీఎంఓ చెప్పడం మీద మనము కాల్పులు ఆపేస్తాం. కానీ మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు జరిపింది మాకు బాధగాను, కోపంగాను, ఆశ్చర్యంగాను కూడా ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. దీనికి ప్రతిస్పందన చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో పాకిస్తాన్కి మన యొక్క రిజెంట్మెంట్ని తెలియజేశాం. తీవ్రంగా మనం చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఉండమని చెప్పారు. ఇది మన విక్రాంత్ మిశ్రీ గారి యొక్క బ్రీఫింగ్లో ఉన్నట్టు అంశం. మరి ఈ లోపల ఎందుకు ప్రారంభం చేశారు, ఎందుకు తీసుకెళ్లారంటే రెండు కారణాలు కనపడచ్చు. ఒకటి ఏంటంటే పాకిస్తాన్లో మొదటి నుంచి కూడా అధికారం అంతా ఆర్మీ చేతుల్లో ఉంది. ఆర్మీకి పాకిస్తాన్లో ఉండే ప్రభుత్వానికి మధ్య తేడా వల్ల వచ్చినాయా మధ్య తేడా కాల్పులు, లేదా ఈలోగా చైనా ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్తో ఫోన్ చేసి మేము మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాము అని చెప్పారట. అది కారణమా తెలీదు. ఇంకొక వివరాలు రావాల్సి ఉంది. అజిత్ దోవల్ గారు చైనా ఫారిన్ మినిస్టర్తో తిరిగి మళ్ళీ మాట్లాడారని, చైనా కూడా మేము టెర్రరిజానికి వ్యతిరేకులమే అని ప్రకటించిందని ఒక పక్క వార్తలు వస్తున్నాయి. ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మళ్ళీ యుద్ధం ఆగింది. మన సైన్యాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి, వెనక్కి తగ్గవు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. జై హింద్. ఇటువంటి వీడియోల కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా ఇటువంటి వాటిని మరి ఇంకొన్ని మనం చేయగలుగుతూ ఉంటాం. సో ప్రస్తుతానికి స్వస్తి.